అవును. నైను ఎలా చెప్పాలి తను ఇక రాడు అని. గోకు రానని చెప్పాడా? కాదు, త్వరలోనే వస్తానని చెప్పాడు. గోకు ఇంటికి వస్తాడా రాడా స్ట్రైట్ గా చెప్పు. కొంచెం ప్రశాంతంగా ఉండమ్మా. ఎందుకు గుమ్మంలో నిలబెట్టి మాట్లాడతావు? రా రా బాబు, లోపలికి రా. చూడు బుడ్డడా, ఇప్పటికే చాలా సేపు నిద్రపోయావు, ఇప్పుడు లే. నీతో మాట్లాడాలి, బయటికి రా. నువ్వు మా నాన్న కాదు. నాన్న, నాన్న ఎక్కడున్నా? నాకు భయంగా ఉంది. నాన్న ఎక్కడున్నావు? నాన్న. వీడి గోడ తట్టుకోలేక ఊరికెళ్ళి అరవకో, సమయం లేదు. ఏడవకు. ఇప్పుడు నువ్వు ఏడు పాపకపోతే మొహం మీద గుద్దుతాను. నేను చెప్పేది ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా వినాలి. మొదటి విషయం, మీ నాన్నని చంపేశారు. ఏం జరిగిందో నీకు గుర్తుంది కదా? నిన్ను కిడ్నాప్ చేసిన వాడిని చంపాలనుకుని మీ నాన్న ప్రాణం కోల్పోయారు. చూస్తావేంటి? దాడి చేయి. సిద్ధంగా ఉన్నాను. అందుకు అవకాశమే లేదు. ఏడు పాపమని చెప్పాను కదా. ఈసారి ఏడ్చామనుకో గొంతు పిసిగేస్తాను. నీ నాన్న నీకు డ్రాగన్ బాల్ గురించి చెప్పుంటాడు. అతని ఫ్రెండ్స్ తనని ప్రాణాలతో తీసుకురావడానికి సాయం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది అదే. నేను మీ నాన్న కలిసి నిన్ను కిడ్నాప్ చేసిన వాడిని చంపేశాం. కానీ వాడు చచ్చే ముందు ఇద్దరు సేయన్స్ ని అలర్ట్ చేసి వెళ్ళిపోయాడు. సంవత్సరంలో వాళ్ళు తిరిగి భూమికి వస్తారు. వచ్చిన వాళ్ళు వీడికన్నా బలవంతులవుతారు. అది నిజమైతే గోకు కూడా వాళ్ళని ఆపలేడు. నేను సాయం చేసినా ఓడిపోతాం. కానీ నువ్వు ట్రైనింగ్ తీసుకుని శక్తులు పెంచుకుంటే నువ్వు వాళ్ళని ఆపగలవు. కానీ నేను తీసుకోలేదు. నేను చిన్న పిల్లాడు కాబట్టి గొడవ పడలేదు. ఇంత పొట్టిగా ఉన్నప్పుడే నువ్వు చిన్నవాడివని అర్థమైంది. కానీ నీలో చాలా శక్తులున్నాయి. నీలో దాగున్న శక్తుల్ని నువ్వు కనిపెట్టేందుకు నేను నీకు సాయం చేస్తాను. కానీ నేను చేయలేను. మీరు అనుకుంటున్న